ఫ్రాన్స్లో ఉగ్ర కలకలం కొనసాగుతూనే ఉంది. భీకర దాడులతో ప్యారిస్పై ఉగ్రవాదులు విరుచుకుపడ్డ అనంతరం నిందితుల వేట ముమ్మరం చేసిన అధికారులు వివిధ ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్న భద్రతా బలగాలు దాడుల సూత్రధారి హమీద్ అబోద్ను పట్టుకోవడమే లక్ష్యంగా ప్యారిస్ శివారులో సోదాలు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు భవంతిని చుట్టుముట్టగా అనుమానితులు కాల్పుల్ని ప్రారంభించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులకు దిగినట్లు తెలుస్తోంది. అక్కడ పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇద్దరు అనుమానితులు మృతి చెందగా కొందరు పోలీసులు గాయపడ్డట్లు సమాచారం. కాల్పుల నేపథ్యంలో అధికారులు ఘటనా స్థలానికి సైనికులను, అదనపు బలగాలను పంపారు. కాగా ఫ్రాన్స్ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. అమెరికా నుంచి ప్యారిస్కు వెళ్లే 2 విమానాలను దారి మళ్లించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఆ విషయాన్ని అధికారులు ఇంకా ధృవీకరించడం లేదు. J'ai envoyé un truc qui s'appelle France. And cars approaching this area, guns drawn, fire trucks have been brought in. Ah bah c'est avenue. J'ai été 20 ans à côté, Oui. alors je connais. Mais Merci je beaucoup. sais pas dans quel... Opération conduit cette opération la sous-direction antiterroriste avec l'aide des policiers du RAID et notamment de la BRI. Tous les policiers d'élite sont là. Absolument, tous les policiers d'élite sont là. La sous-direction... Certainement également avec du combattant à l'intérieur. On voit leur détermination. Il y a fort à parier que... ఫ్రాన్స్లో ఉగ్ర కలకలం కొనసాగుతూనే ఉంది. భీకర దాడులతో ప్యారిస్పై ఉగ్రవాదులు విరుచుకుపడ్డ అనంతరం నిందితుల వేట ముమ్మరం చేసిన అధికారులు వివిధ ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్న భద్రతా బలగాలు దాడుల సూత్రధారి హమీద్ అబోద్ను పట్టుకోవడమే లక్ష్యంగా ప్యారిస్ శివారులో సోదాలు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఓ భవంతిని చుట్టుముట్టగా అనుమానితులు కాల్పుల్ని ప్రారంభించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులకు దిగినట్లు తెలుస్తోంది. అక్కడ పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇద్దరు అనుమానితులు మృతి చెందగా కొందరు పోలీసులు గాయపడ్డట్లు సమాచారం. కాల్పుల నేపథ్యంలో అధికారులు ఘటనా స్థలానికి సైనికులను, అదనపు బలగాలను పంపారు. కాగా ఫ్రాన్స్ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. అమెరికా నుంచి ప్యారిస్కు వెళ్లే 2 విమానాలను దారి మళ్లించినట్లు వార్తలు వెలువడ్డా ఆ విషయాన్ని అధికారులు ఇంకా ధృవీకరించలేదు. Ah bah c'est avenue. J'ai été 20 ans à côté, Oui. alors je connais. Mais Merci je beaucoup. sais pas dans quel...